हरि ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథం ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్,
ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమం. Part 1 Cosmic Evolution and 7 stanzas from the book of Dhyan. ప్రథమ భాగం ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 222వ పాఠము 17/12/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ సమస్తమందు దైవం ఎలాగా వ్యాపించి ఉన్నాడు, అట్లాగే ద సీక్రెట్ డాక్ట్రైన్ సమస్త ముందు వ్యాపించి ఉన్నది. దాని యొక్క భౌతిక రూపమే మనం చూస్తున్నాం ఇప్పుడు. ఈ భౌతిక రూపము ద్వారా దాని యొక్క చైతన్యం ఏదైతే ఉందో దాంట్లోకి ప్రవేశించటం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా అందింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఎవరైనా మ్యూట్ లో పెట్టుకోకపోతే మ్యూట్ లో పెట్టేసుకోండి, ఫోన్ శబ్దం ఏర్పడుతుందా. సదానందమూర్తి గారు. ఓకే,
మనం ఇప్పుడు 4వ స్టాంజాకి సంబంధించిన 3వ శ్లోకంలో సంఖ్యలకు సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం. మనం ఇది దాదాపుగా ఎప్పుడు దీంట్లో ప్రవేశించాము? 187వ పాఠం నుంచి ఈ సంఖ్యల గురించిన విశేషం చెప్పుకోవడం ప్రారంభించాం. 16/9/2024 సోమవారం నుంచి అలా సాగుతూ ఇప్పుడు 222వ పాఠంలోకి వచ్చాం. దాదాపుగా ఇవాళ పూర్తి అవ్వచ్చు అనుకుంటున్నాం. కొంతమేరకు మనకి ప్రళయ స్థితికి సంబంధించి పూర్తిగా ఏమీ తెలియని స్థితిలో లాగా ఉండి ఏదో చెప్పుకుంటున్నాం ప్రళయం గురించి. అది కాదు, ఇది కాదు, ఏదో చెప్పుకుంటూ ఉన్నాం. దానికి సంబంధించి కొంత అవగాహన ఇప్పుడు దీని ద్వారా ఎందుకంటే ఈ 4వ స్టాంజాకి వచ్చేటప్పుడు కల్లా అది కొంత వ్యక్త రూపానికి మొదలైంది. సృష్టి ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడం ప్రారంభమైంది. అది ఎలాగా ప్రారంభమైందో, అది దేని మీద ఆధారపడి ఉందో, అది సంఖ్యలకి సంబంధించిన విషయం. అంటే 4 ఆకల్ట్ కీబోర్డ్ లో ఉన్నటువంటి 4 కీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా వాటి ద్వారా ఈ సృష్టి అంతా ఈ విధంగా ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి నెమ్మదిగా వస్తుంది అన్న విషయం మనకి గమనికలోకి వచ్చింది. It is అంటే నిన్న ఏం చెప్పుకుంటే దిస్ గివ్స్ ద కీనోట్ టు ఆల్ ద లేటర్ డివైన్ సన్స్ ఫ్రమ్ ఇమ్మాక్యులేట్ మదర్స్. పవిత్ర గర్భం నుంచి జన్మించినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో, సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించిన విషయానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రధానమైన రహస్యాన్ని, గూఢార్థాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. ఇది మనం చెప్పుకున్నది, నిన్న చెప్పుకున్న విషయం. In the world of being, the 1 point rectifies the line, straight line, the virgin matrix of cosmos, the egg-shaped zero, and the immaculate mother gives birth to the form that combines all forms. Prajapati is called the first procreating male and his mother's husband. మనం వచ్చాము అంటే మొట్టమొదటిగా వచ్చిన వాడు బ్రహ్మ ప్రజాపతి, మదర్ నుంచి వచ్చినట్టే కదా. మరి అది మళ్ళీ ఆమెకే భర్తగా ఉండటం జరిగింది. ఇది ఒక రహస్య గర్భితమైనటువంటి విషయం. ఇది ఏం చేస్తుంది? గివ్స్ ద కీనోట్ టు ఆల్ ద లేటర్ డివైన్ సన్స్ ఫ్రమ్ ఇమ్మాక్యులేట్ మదర్స్. అంటే మనం ఇక్కడ భౌతికంగా స్థూల జగత్తులో మానవుల మధ్య జరుగుతున్నటువంటి సంతానోత్పత్తి అన్న విషయం కాకుండా ఇది స్థూలానికి సంబంధించినటువంటి సంతానోత్పత్తి ప్రక్రియ. దీనికి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి మూలమైనటువంటి తత్వంగా ఉండేటటువంటిది ఇక్కడ జరిగింది బ్రహ్మ ప్రజాపతి దగ్గర. It is greatly corroborated by the significant fact that Anna, the name of the mother of the Virgin Mary, జీసస్ తల్లి ఎవరైతే ఉన్నారో పవిత్ర కన్యగా ఉన్నటువంటి మేరీ, ఆమె యొక్క తల్లి అన్న, ఆమె పేరు now represented by the Roman Catholic Church as having given birth to her daughter in an immaculate way. Mary conceived without sin. ఆమె పుట్టుకే పవిత్ర గర్భంలో పుట్టడం జరిగిందన్న.
అందువల్ల ఆమె నుంచి మరలా కన్యాగర్భంగానే జీసస్ జన్మించడం జరిగింది. అంటే ఇది ఎందుకు మనకి ఇట్లాగా జరిగింది? ఇలా కొంతమంది ఎందుకు ఇలాగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే స్టార్టింగ్‌లో ఎలాగుంది ప్రారంభంలో ఏ విధంగా జరిగిందో అది మనకి తెలియజేయటం కోసం. సంకేతాత్మకంగా ఈ విధంగా ఉంటుంది ప్రారంభం ఆదిలో అన్నదానికి సంకేతంగా మనకి అర్థమవటం కోసం. నేను దాన్ని ఊహించలేము మనం. మనకి అంతా తెలిసిందేంటి? ఈ స్థూల జగత్తులో మనం స్త్రీ పురుష సమాగమం ద్వారా గర్భం ధరించడం, సంతానాన్ని కనడం అనేదే మనకు తెలుసు. ఇంకొక పద్ధతిలో సంతానం కనడం సరే ఇప్పుడంటే ఈ ఐవీఎఫ్ అని ఈ విధమైనటువంటి కొన్ని వచ్చినాయి కృత్రిమ పద్ధతులు. అయినా గాని అవి శుక్రశోణితాలు కలవాల్సిందే. శుక్రశోణితాలు కలిసి అట్లాగా గర్భం ధరించడం, ప్రసవింపబడటం అలా జరుగుతుంది. కానీ ఇవేమీ లేకుండా, వీటి ప్రస్తావన లేకుండా గర్భం ధరించడం, ప్రసవించడం అన్నది ఈ మేరీ తల్లి సందర్భంలోను మేరీని కనడం, మేరీ ప్రసవింపబడటం, అలాగే మేరీ యొక్క సందర్భంలోను జీసస్సుని ప్రసవించడం అలా జరిగింది. Daughter in an immaculate way, Mary conceived without sin. He is derived from the Chaldean Ana, heaven, or astral light. Anima Mundi, whence Anastasia, Devi Durga, the wife of Shiva, is also called Annapurna. And Kanya, the virgin, Uma Kanya, being her esoteric name and meaning the virgin of light. వెలుగు, పవిత్రమైనటువంటి వెలుగు. ఆ వెలుగు ఎక్కడిది? యాస్ట్రల్ లైట్ ఇన్ వన్ ఆఫ్ ఇట్స్ మల్టిట్యూడినస్ ఆస్పెక్ట్స్. దాంట్లో ఒక విభాగంగా మనం యాస్ట్రల్ వరల్డ్ కి సంబంధించినటువంటి వెలుగుగా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరి యొక్క అంటే అన్ని చోట్ల కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని పురాణ గాథల్లోనూ మనకి తెలిసి ఈ మధ్య కాలంలో క్రీస్తు తల్లి, ఆ తల్లికి సంబంధించిన తల్లి, ఇది మనం సంఖ్యలకి సంబంధించి అంటే 3వ శ్లోకంలో మనం మొదటి 2 భాగాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 31415 గురించి కూడా కొంత వివరించుకుందాం. పైగ యొక్క వాల్యూ పై ఎలాగ వచ్చిందనేది కూడా మనం చెప్పుకున్నాం. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. అంటే పై ఎలాగా వచ్చిందనేది చాలా రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ సింపుల్ గా మనం తేలికగా అర్థం చేసుకోవడానికి ఈ సృష్టి 3 స్థాయిలలో, ఒక్కొక్క స్థాయిలో 7 విభాగాలుగా ఇది వ్యక్తమైంది. అవ్యక్తం నుంచి వ్యక్తం అవడానికి ఇన్ని దశలుగా వచ్చింది. అది అంటే 21 దశలుగా వచ్చింది. అది చివరిది 21వది. ఇదంతా మరి ఎక్కడ జరిగింది అనేటప్పుడు కల్లా ఇంకొకటి మనం దీన్ని కలపాల్సి వస్తుంది. దీనికి మొత్తం ఆ పరమాత్మ తత్వంలోనే ఇదంతా జరుగుతుంది, ఈ చోటులోనే, ఈ స్పేస్ లోనే. కాబట్టి అది 21 + 1 22 అయింది. మళ్ళీ 7 అని ఎందుకు వేయాల్సి వస్తుంది మనం అంటే 7గా విభజింపబడింది కాబట్టి మళ్ళీ 7తో మనం భాగించితే మళ్ళీ ప్రారంభానికి మనం వెళ్ళటానికి వీలవుతుంది. ప్రారంభానికి వెళ్ళాలి కదా, మరి చివరికి వచ్చేసాం. స్థూలానికి, స్థూలాతి స్థూలానికి
డెన్స్ ఫిజికల్ వరల్డ్ లోకి వచ్చేసాం మనం. మరి ఇక్కడి నుంచి ఇక కిందకి వెళ్ళేది లేదు, ఇంకా ఇక్కడతో అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి ఇక అసెండింగ్, ఆరోహణ మార్గం. కాబట్టి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి మనం ప్రారంభంలో ఎక్కడైతే మనం మొదలు పెట్టాము ప్రయాణం, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అంటే అప్పుడు ఎట్లాగా లెక్క తెలుస్తుంది మనకి? మళ్ళీ 7 పెట్టి బాగా హారిస్తే, 7 పెట్టి అచ్చవేసాం కదా మనం, అచ్చవేస్తే ఇవన్నీ వచ్చినాయి. దానికి వ్యతిరేకము భాగాహారం. భాగాహరిస్తే మళ్ళీ అక్కడికి చేరుతాం. సరే, భాగాహరించం బై 7, 22/7. దాన్నే సంఖ్యగా కాకుండా ఒక గుర్తుగా సంఖ్య, ఒక పై అనే అక్షరం, గ్రీక్ లెటర్స్ లో ఉన్నటువంటి పై అనే అక్షరాన్ని సంకేతంగా వాడుకుంటూ ఆ పై అనే దాని యొక్క విలువ ఎంత అని చెప్పుకుంటున్నాం? 31415. అంటే ఇంకా అనంతం ప్లస్ ఇక డాష్ డాష్ అన్నట్టు. ఎందుకంటే అన్డివిజిబుల్ కాబట్టి ఇది నిశ్శేషంగా భాగింపబడేది కాదు కాబట్టి. ఎందుకని నిశ్శేషంగా భాగింపబట్టలేదు? 21 వచ్చినాయి, ఒక్కొక్కటి 3 చొప్పున 3 స్థాయిల్లో, ఒక్కొక్క దాంట్లో 7 విభాగాలుగా 3 21 వచ్చినాయి. ఇప్పుడు దాన్ని మనం 7 పెట్టి భాగారిస్తే 7 3 21, 0 వచ్చేస్తుంది. అంటే అక్కడ చేరిపోయాం మనం. కానీ అట్లా లేదు ఇక్కడ. మరి అట్లాగా చేరితే మళ్ళీ అక్కడ కొరవ ఏర్పడుతుంది. మళ్ళీ వైకుంఠం యొక్క యువతల ప్రవేశ ద్వారం దగ్గర ఆగిపోయినట్టు అయిపోతుంది. మనం ఆ మూలస్థానం, ఉత్పత్తి స్థానంలోకి వెళ్ళటానికి లేకుండా అక్కడ ఆగిపోతాం ఇట్లా లెక్కేసుకుంటే. అందుకనే దాన్ని ఏం చేశారు? +1 కలిపారు. 1 కలిపి ఇప్పుడు 7తో భాగిస్తే ఏమైంది? అనంతం అయిపోయింది. ఆ అనంతమే అంతా, అంటే సృష్టి అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు అని చెప్పడం కోసం ఆ విధమైనటువంటి అంకెలు ఇవ్వటం జరిగింది, ఆ విలువ ఇవ్వటం జరిగింది. తర్వాత 3 ట్రయాంగిల్, అంటే 3 1 4 1 5 ఇట్లాగా చెప్పినప్పుడు వాటికి రేఖాగణిత ఆకారాలు ఏవైతే ఉన్నాయో, రేఖాగణిత జామెట్రికల్ షేప్స్, వాటి ద్వారా చెప్పడం జరిగింది. ఎట్లా చెప్పారు? లైన్ ముందు ట్రయాంగిల్, a triangle, a line, a cube, the second line, and a pentacle. 3 అనే దానికి దేనికి సంకేతంగా అక్కడ 3 వాడబడింది? 3 అనే దానికి ట్రయాంగిల్. 3 కన్నా ముందు ఉన్నదేంటి? ట్రయాంగిల్. అంటే 3 శక్తుల సమాహార రూపం. త్రిభుజం అనేటప్పుడు కల్లా కోణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇట్లా త్రిభుజము, అందుకే 3 మూర్తులుగా రావటం, త్రిమూర్తులు. ఇలా 3టికి సంబంధించి, అలాగే 3 స్థాయిల్లో సృష్టి వ్యక్తం అవడం, ఇట్లా 3గా ఏదైతే ఉందో, అంటే సృష్టి యొక్క విషయం చెప్పడం కోసం, సృష్టి ఏ విధంగా బహిర్గతం అవుతుంది అని చెప్పడం కోసం అంకె ఇవ్వటం జరిగింది మనకి. ఆ అంకె ద్వారా అది ట్రయాంగిల్ గా, ట్రయాంగిల్ షేప్ లో ఉంది. ట్రయాంగిల్ షేప్ అని ఎందుకు వచ్చింది మనకి? అంటే ఒకదానికొకటి కోణంగా ఏర్పాటు చేసి, ఒకదాని యొక్క శక్తి ప్రభావం, అంటే 3 శక్తులు ఆ ప్రసారం అవటం అనేది 3 కోణాల ద్వారా. అందువల్ల అది ట్రయాంగిల్ గా, ట్రియాంగిల్ అన్నట్టుగా, త్రిమూర్తులు అన్నట్టుగా, త్రికోణము. అక్కడి నుంచి ఏ లైన్, మళ్ళీ ఎప్పటికప్పుడు లైన్ అంటే పురుషతత్వం, పురుషుడు యొక్క సహకారంతో ఇది జరుగుతుంది అని చెప్పడం కోసం. ఈ ట్రయాంగిల్
ఈ పురుషుడు కలిపి ఏమైందప్పుడు మళ్ళీ 4 వచ్చింది మనకి. 4 అనేటప్పటికల్లా క్యూబ్ అని మనం దానికి సంకేతంగా క్యూబ్ అంటే సమఘనం. ఇప్పుడు మన పిరమిడ్ చూడండి. ఇప్పుడు ఘనము ఉంది. స్క్వేర్ గీసాం మనం. పే ఒక వైట్ పేపర్ మీద చతురస్రం గీసాం. గీసిన తర్వాత వాటి కోణాలని కలిపాం. వాటి మూలల్ని కలిపేటప్పటికల్లా ఏమైంది? 2 లైన్‌లు వచ్చినాయి. కేంద్రంలో సెంటర్‌లో అది ఇంటర్సెక్ట్ అయింది. ఒకదానికొకటి విభజించుకుందది. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్‌ని ఇలా పైకి సాగదీస్తే ఇప్పుడు ఇక్కడ ఏమైంది? 4 త్రిభుజాలొచ్చినాయి లోపల. ఆ స్క్వేర్ లోపల 4 త్రిభుజాలొచ్చినాయి. అంటే స్క్వేర్ అని ఎందుకన్నాము? అంటే ఒక త్రిభుజంతో కాకుండా ఈ త్రిభుజము ప్లస్ అంటే 3 అనేది ప్లస్ 1 కలిపి 4గా మనం క్యూబ్ అనే దానికొచ్చాము. 4 అనే దానికొచ్చాము. 4. ఆ క్యూబ్‌లో నుంచి అంటే ఆ సమఘనంలో నుంచి, ఆ చతురస్రంలో నుంచి 2 మూలలు కలిపేటప్పటికల్లా 4 త్రిభుజాలొచ్చినాయక్కడ. ఆ 4 త్రిభుజాలు సెంటర్ పాయింట్‌లో కేంద్రంలో ఆ చతురస్రం యొక్క కేంద్రంలో మధ్యలో కలుసుకున్నట్టుగా ఉన్నాయి. ఆ పాయింట్ నుంచి దాన్నిలా పైకి సాగదీశామనుకోండి. అలాగా పైకి. అప్పుడే ఆకారం వస్తుంది. గాలి గోపురం ఆకారం వస్తుంది మనకి. ఈజిప్ట్‌లో పిరమిడ్ ఆకారం వస్తుంది. పిరమిడ్ ఎలాగా ఏర్పడిందంటే ఇదిగో ఇలాగా. దీని ఆధారంగా. దాన్ని అలా పైకి తీసుకొచ్చారు అంతే ఇక. అప్పుడేమైంది? పక్క తలం అంతా త్రిభుజాలతో ఉన్నాయి. కింద ఆధారపీఠము చతురస్రంగా ఉంది. దాన్నే మనం లోయర్ క్వాటర్నరీ, హైయర్ ట్రయాడ్‌గా చెప్పుకుంటున్నాం. ఇట్లాగా. తర్వాత మళ్ళీ వర్టికల్ లైన్ అంటే లైన్. ఆ 4కి మళ్ళీ 3కి 1 కలిపితే 4 వచ్చింది. 4 1 కలిపితే మళ్ళీ 5 వచ్చింది. ఈ 5 దేన్ని సంకేతిస్తుంది? ఇక సృష్టి వ్యక్తం అవ్వడానికి 5 పంచభూతాలు, అలాగే పంచ మహావిద్యలున్నాయి. ఆ విద్యలో ఏం తెలియజేస్తుంది? ఈ సృష్టి భౌతికానికి ఎలాగా వచ్చింది? స్థూల జగత్తుగా ఎలాగా ఆవిర్భవించింది? వ్యక్తమైంది. స్థూల జగత్తుగా వ్యక్తమైన తీరుతెన్నులని ఆ 5 మనకి సూచిస్తుంది. అంటే పూర్తిగా ఈ 5తో ఏమైంది? పూర్తిగా ఇట్లా స్థూల జగత్తుకొచ్చేసింది. స్థూల జగత్తుకొచ్చి మరి ఆగిందా అంటే అనంతం అయిపోయింది కది. జన్మించటం, ఉండడం, మరణించడం, మరలా జన్మించడం ఇట్లాగా పునర్జన్మలు, మరలా మరణించడం ఇట్లా సాగిపోతూ ఉందిది. అనంతంగా ఎళ్ళిపోతుందిది. ఆగట్లేదింక. ఎందుకంటే ఇక్కడ భాగించడం మరి 22/7 అని అన్నాము. 7తో భాగించేటప్పటికల్లా మనకి ఇక్కడ ఈ అంకెలతో ఆగిపోవట్లేదు. ఇంక అలాగా కొనసాగుతూ ఉంది. అట్లా ఈ సృష్టి మొత్తాన్ని కలిపి చిన్న అంకెలో తీసుకొచ్చి పెట్టారు. ఆ చిన్న అంకెలు మళ్ళీ ఆ రేఖాగణిత ఆకారాల్లోకి తీసుకొచ్చి పెట్టారు ఎదురుగా మనకి. వాటిని చూస్తూ ఆ సృష్టి యొక్క అమరికలోకి మనం తాదాత్మ్యం చెందటం. సృష్టి యొక్క అమరికని దాంతో తాదాత్మ్యం చెందుతూ సృష్టి మొత్తాన్ని మనం వ్యాపించటం. దీనికి సంబంధించే యాస్ట్రల్ లైట్ అన్నాం.
యాస్ట్రలైట్ స్టాండ్స్ అంటే ఇది డివైన్ ప్లాన్ లో మనకేంటంటే ఒకప్పుడు బ్లావెట్స్ కి ఈ గ్రంథాన్ని విషయాన్ని గ్రంథస్థం చేస్తున్నప్పుడు పైనుంచి వస్తున్నటువంటి ఆ స్ఫురిస్తున్నటువంటి విషయాల్ని గ్రంథస్థం చేస్తూ ఉండగా దాని రిఫరెన్స్ లో ఇది ఎక్కడుంది అని మరి అడుగుతాం మనం. ఎందుకంటే రేషనలైజేషన్ ఈ కలియుగంలో వచ్చేటప్పుడు ప్రజల యొక్క భావం ఎలా ఉంటుంది, వెంటనే నమ్మరు. రేషనలైజేషన్ దానికి రీజన్ కావాలి. మేము ఎట్లా నమ్ముతాం, ఇది ఉందని చెప్పి ఎట్లాగా, ఏంటి ఆధారం అని అనేస్తాం. అందుకని ఎక్కడికక్కడ ఏ మాట వచ్చినా కానీ దానికి మళ్ళీ వివరంగా ఫుట్ నోట్లో ఇవ్వటం జరిగింది. ఆ గ్రంథం తీసుకుని ఆ ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ మనకి అవైలబిలిటీ లేనివి, అందుబాటులో లేనివి, మృగ్యమైపోయినాయి అవన్నీ మనం ఎతుకుదామంటే ఎక్కడ కనపడు, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎక్కడా కనపడవు మనకి. కానీ అవి యాస్ట్రల్ రికార్డ్స్ గా ఉన్నాయి. మొత్తానికి సంబంధించి లైబ్రరీ ఒకటి ఉంది, అది అత్యంత ప్రాచీనమైనది. ఇప్పుడున్నాయి, రాబోయే కూడా అక్కడే ఉంటాయి. మొత్తం రికార్డ్ అయిపోతుంది. పక్షి శబ్దం కూడా సమస్తం రికార్డ్ అయిపోయి ఆ రికార్డ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి, అరలుగా యాస్ట్రల్ లైబ్రరీ ఉంది. యాస్ట్రల్ లైబ్రరీ ఈ ఆకాశిక రికార్డ్స్ దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ అటు వెలుగుగా ఉన్నాయి అక్కడ. మనం ఎట్లాగైతే మనం వీటన్నిటినీ మనం పెన్ డ్రైవ్ లో బిగించేస్తున్నాం. పెన్ డ్రైవ్ లో మరి ఏం కనిపిస్తే ఏం కనపడవు. ఇక ఆ బయట బాహ్యంగా ఉన్నటువంటి చిన్న సాధనంగా ఉంటుంది, ఒకటి చిన్న పరికరం లాగా. దాంట్లో ఎంత ఉంది, ఇన్ని జీబీల యొక్క ఇది దాంట్లో నిక్షిప్తం చేసాం మనం. మరి మనమే వాళ్ళుండి రేపు కనుమరుగయ్యే వాళ్ళమే. ఇంత తెలివితేటలతో దీన్ని ఇలాగా చేస్తే ఈ సమస్తాన్ని సృజిస్తున్నవాడు మరి వాడు ఎంత తెలివితో మొత్తాన్ని ఎక్కడా బీరుపోకుండా, ఎక్కడ ఏది మర్చిపోకుండా అన్నట్టుగా, ఏది కావాలంటే ఎప్పుడు కావాలంటే భగవద్గీత వినాలండి మేము, వినండి. కృష్ణుడి నోటి నుంచి వచ్చినటువంటి భగవద్గీతను వినండి, అర్జునుడు విన్నటువంటి భగవద్గీత వినండి అని ఆ రికార్డ్స్ అక్కడ ఉన్నాయి. మొత్తం ఉన్నాయి. ఇప్పటిదే కాదు, ఎప్పటి నుంచో సృష్టి ప్రారంభం నుంచి అన్నట్టుగా ఈ సృష్టి యొక్క సమస్తం వాటిల్లో ఉన్నాయి. అది యాస్ట్రల్ లైట్ స్టాండ్స్ ఇన్ ద సేమ్ రిలేషన్ టు ఆకాశ అండ్ అనిమా మండి యాజ్ సాతాన్ స్టాండ్స్ టు ద డైటీ. అనిమా మండి అనేటప్పుడు కల్లా వరల్డ్ సోల్, అది మొత్తానికి సంబంధించిన ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి భౌతిక ప్రపంచానికి సంబంధించిన సోల్, అంటే దేహాత్మలాగా. యాస్ట్రల్ డైటీ లాగా, దైవం లాగా. ఆ దైవం పక్కనే సాతాను కూడా ఉన్నాడు అన్నట్టుగా. దే ఆర్ వన్ అండ్ ద సేమ్ థింగ్ సీన్ ఫ్రమ్ టూ ఆస్పెక్ట్స్, the spiritual and the psychic, the super ethereal or connecting link between matter and pure spirit and the physical. The universal astrolight and దీనికి astrolight is employed for lack of true English equivalent in two ways. The universal astrolight, Earth's astrolight, representing the lowest reaches of Akasha and signifying in this aspect technically the లింగ శరీర ఆఫ్ ద ఎర్త్. సృష్టికి ఎట్లాగైతే ఉందో మనకు కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ సృష్టిలో కూడా వేరియస్ విభాగాలుగా మొత్తం సృష్టి అంతా కలిపి ఒక లింగ శరీరం ఉంటుంది. భౌతిక శరీరం అవుతుంది, విశ్వం మొత్తానికి కలిపి ఒక భౌతిక శరీరం, దానికి మళ్ళీ లింగ శరీరం. అట్లాగే మనకి మన భౌతిక దేహం,
దీనికి మళ్ళీ ఎదరికి డబ్బులుగా యాస్ట్రల్ గా మనకి పక్కన ఉన్నటువంటిది లింగ శరీరముగా ఉంది. అది లోయెస్ట్ రీచెస్ ఆఫ్ ఆకాశ. దాన్ని ఎదరికి డబ్బులు అంటున్నాం. హైయెస్ట్ ది యాస్ట్రల్ అంటున్నాం. అది యూనివర్సల్ యాస్ట్రలైట్, ఎర్త్స్ యాస్ట్రలైట్. ఎదరికి డబ్బులు కూడా ఒక విధమైనటువంటి యాస్ట్రల్ కి సంబంధించిన వెలుగుగానే మనకి చెప్పడం జరుగుతుంది. అనిమామండి యాస్ట్రల్ లైట్. అనిమామండి అంటే వరల్డ్ సోల్, అంటే దేహాత్మ. దేహాత్మ దానికి మళ్ళీ చుట్టూరా ఎదరికి డబుల్, అది ఆకాశ యాస్ట్రల్ లైట్. అది ఇక్కడ అంతే అవే ఇచ్చాడు. హెవెన్ ఆర్ యాస్ట్రల్ లైట్, అనిమామండి, వెల్స్ అనేషియా, దేవి దుర్గా, ద వైఫ్ ఆఫ్ శివ, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అన్నపూర్ణ, అండ్ కన్యా ద వర్జిన్, ఉమా కన్యా. స్త్రీ తత్వానికి సంబంధించింది, అమ్మవారికి సంబంధించింది. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటగా పరమాత్మ తత్వం ఉంది. దాన్ని వర్ణించడానికి చెప్పడానికి మనకు అందేది కాదు. అది ఆయన యొక్క సంకల్పం అమ్మవారుగా బయలుపడింది, జగన్మాతగా మొత్తానికి మదర్గా బయటకు వచ్చింది. ఆ సంకల్పమే స్త్రీతత్వంగా బయటికి బయలుపడలేదు జగన్మాతగా. ఆమె నుంచి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. వీళ్ళ నుండి మరలా వీళ్ళ శక్తులు బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళలో ఉన్న స్త్రీతత్వము బయటకు వచ్చింది, ఆదాంలో ఉన్న స్త్రీతత్వము ఈవుగా బయటకు వచ్చింది. అట్లాగా అందుకే మనకి సౌందర్య లహరిలో శ్లోకము, మొట్టమొదటి శ్లోకమే మొత్తం జగన్మాత ఆధ్వర్యంలో నడుస్తుంది. అందువల్ల ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమెకే నమస్కారం చేస్తున్నారు. ఆమె అనుగ్రహం కోసమే చూస్తూ ఉన్నారు. ఆమె అనుగ్రహంతో వీళ్ళు వీళ్ళ కర్తవ్యాలని నిర్వహిస్తున్నారు అన్నట్టుగా మనకి ఆ శ్లోకంలో ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏంటంటే మనం చివరిగా కొద్దిగా ఈ సంఖ్యల గురించి ఇప్పుడు స్ట్రైట్ లైన్ లైన్ అని అన్నారు. లైన్ అంటే స్ట్రైట్ లైన్, నిలువు రేఖ. దాని విషయం ఏంటి అంటే, అడ్డు రేఖలు, నిలువు రేఖలు. విశ్వమును పరికించు ద్రష్ట తన దృక్పథము నుండి తూర్పు పడమర బిందువులను కలుపు రేఖలను ఊహించినచ్చు. అంటే తను నిలబడ్డప్పుడు సముద్ర పొట్టున తన చుట్టూ ఒక వృత్తంలాగా ఏర్పడు, తన చుట్టూ ఒక వలయం లాగా వచ్చింది. తను నిలబడ్డ చోట నుంచి సూర్యుడు ఉదయించే ఆ తూర్పు వైపుకి, సూర్యుడు అస్తమించే పశ్చిమానికి కలిపి ఒక రేఖని కలిపినట్టుగా ఊహిస్తే, ఆ రెండు బిందువుల్ని కలుపుతూ తను కేంద్రంగా ఉన్న చోట నుంచి అటుకి ఇటుకి మొత్తం ఆ రేఖని కలిపితే తూర్పు పడమర బిందువులను కలుపు రేఖలను ఊహించినచో అది అడ్డుగీతగా భూమి ఉపరితలమునకు సమాంతరంగా గీయబడిన రేఖ అగును. భూమికి సమాంతరంగా గీయబడిన రేఖ. ఆ రేఖను గూర్చి మనలోని జ్ఞానం ఎంత వృద్ధి అగునో ఆ స్థాయి అందు మన అనుభూతి అంత తెలివిడి అగును. అందుకు మనకి పైతో ఆ పై స్థిర సంఖ్య ఇచ్చింది, మనకి ఆ స్థిర నిష్పత్తి ఇచ్చింది. ఎందుకంటే ఇది వ్యాసము మారిపోతూ ఉంటుంది. ద్రష్టని బట్టి కొంచెం చిన్నది కావచ్చు, ఇంకా అది ఆ వ్యాసము పెరుగుతూ ఉంటుంది. అతనిలో ఉన్న వికాసం పెరిగే కొలది ఆ చూపు పెరుగుతూ ఉంటుంది. ఆ చూపు పెరిగే కొలది వ్యాసం పెద్దదవుతుంటుంది, వ్యాసము పెరుగుతూ ఉంటుంది. వ్యాసం పెరిగే కొలది
మరి దానికి తగిన విధంగా ఆ వృత్తం కూడా పెరుగుతుంది. మరి అది ఎంత పెరిగింది ఏంటి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ పై యొక్క స్థిర నిష్పత్తితో మనం దాంతో వేసినప్పుడు, దాంతో కలిపి లెక్క వేసినప్పుడు మనకు అది తెలుస్తుంది. దానికి తెలుసుకోవడం కోసం అంటే వీడి యొక్క వికాసం ఎంత మేరకు జరుగుతోందన్న విషయం గ్రహించడానికి ఇది ఆధారం అవుతుంది మనకి. ఈ పై అన్న విషయం. ఆ రేఖను గూర్చి మనలోని జ్ఞానం ఎంత వృద్ధి అగునో, ఆ స్థాయి యందు మన అనుభూతి అంత తెలివిడి అగును. ఈ భూగ్రహంపై మన జ్ఞానం యొక్క అంతస్తు ఎంత వరకు వృద్ధి అయినదో మన అవగాహనకు వచ్చును. ప్రాచీన వేద పరిభాష యందు ఈ స్థాయిని ఆత్మస్థాయి అని ఋషి పుంగవులు పేర్కొనుచున్నారు. దీనినే కర్తృ విద్యకు చెందిన సోదరులు యథాతథముగా తాము అనుసరించు యోగా పద్ధతి యందు ఫ్రీమేసనరీలో అనుకరించుచు ధ్యానించుచున్నారు. మిట్ట మధ్యాహ్నమున సూర్యుడు ఒక బిందువు వద్ద ఉన్నట్లు కనపడును. అట్లే అర్ధరాత్రమున మరొక బిందువునకు చేరినట్లు మన ఊహకందును. ఇవి రెండును సూర్యగతికి చెందిన ముఖ్యమైన బిందువులు. వాస్తవమునకు భూమియే తిరుగును గాని సూర్యుడు తిరగడు. కానీ మనం వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి వ్యతిరేకంగా అనుకుంటూ అంటే మనం ఏదైనా లెక్క చేయాలంటే అది ఏదైతే మనం కనుక్కోవాలో దాన్ని ఎక్స్ అనుకుంటాం. తెలియదు కాబట్టి. అన్నట్టుగా మనం దీన్ని కూడా మనం వ్యతిరేక దిశలో పయనిస్తున్నాం కాబట్టి వ్యతిరేకంగానే మనం అనుకోవటం. భూమి మీద ఉండి భూమి తిరుగుతుంటే మనం కూడా భూమితో పాటు తిరుగుతున్నప్పటికీ సూర్యుడి చుట్టూ మనకేమనిపిస్తుంది? సూర్యుడే మన చుట్టూ తిరుగుతున్నాడు అనిపిస్తుంది. అందుకే దాన్ని ఆధారం చేసుకునే ఈ మధ్య కాలం వరకు ఒక 400 సంవత్సరాల క్రితం వరకు 400, 500 సంవత్సరాల క్రితం వరకు భూమి బల్లపరుపుగానే ఉంది. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అన్నది నమ్మకంతో. దానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా గాని తల తీసేయడం, లేకపోతే సజీవ దహనం చేయడం అలాగా అంత తీవ్రమైనటువంటి విషయంగా ఉండేది. ఇక సైన్స్ డెవలప్ అయిన తర్వాత అందుకనే ముందుగా ఏం చేశారు పరమ గురువులు సైన్స్ డెవలప్ అయ్యేటట్టుగా మార్గాన్ని ఏర్పాటు చేశారు. లేకపోతే ఈ మూఢ విశ్వాసాలు మరీ పెరిగిపోయి ఇంకా గందరగోళ స్థితిలోకి నెట్టబడతాం మానవాళి ఎన్నో బాధలకు గురవుతుంది అని చెప్పి ముందు సైన్స్ డెవలప్ అయ్యేటట్టుగా చేసేటప్పటికి ఆ సైన్స్ డెవలప్మెంట్ వల్ల సైన్స్ యొక్క అభివృద్ధి వల్ల శాస్త్రం యొక్క అభివృద్ధి వల్ల ఇంకా ఎవరు మాట్లాడడానికి లేకుండా అయిపోయింది. రుజువులతో సహా అందింపబడుతుంది. దాంతో క్రైస్తవం కూడా దాన్ని ఒప్పుకుంది. వాటికన్ కూడా పోప్ కూడా దాన్ని ఒప్పుకొని ఇంకా ఏం మారు మాట్లాడకుండా అలా కూర్చుండిపోయారు. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇది మంచి జరిగింది. ఇంతవరకు మూఢ విశ్వాసాలు అవన్నీ పోవడానికి కొంచెం వీలైంది. కానీ అదే సమయంలో ఆధ్యాత్మికత మరుగున పడిపోయింది. సైన్స్ డెవలప్ అవడంతో. ఇది ఒకటి పెడితే ఇంకోటి అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. సరే దాన్ని మళ్ళీ సరి చేయడం కోసం మళ్ళీ సీక్రెట్ డాక్టర్‌ని తీసుకొచ్చి దానికి ప్రతిగా సైన్స్ ఎంత వేగంగా వెళుతుందో ఆధ్యాత్మికత కూడా అంతే వేగంతో సమాన వేగంతో వెళ్ళేటట్టుగా మళ్ళీ సీక్రెట్ డాక్టర్‌ని తీసుకొని వచ్చారు వీళ్ళు. అది జరుగుతుంటుంది. కాబట్టి నిలువు గీత అనేటప్పటికల్లా ఏంటి? మనం ఈ 2 బిందువులను కలుపు రేఖకు నిలువు రేఖ అని పేరు. వాస్తవమునకు అంటే అర్ధరాత్రి బిందువుకి మిట్ట మధ్యాహ్నం బిందువు కలిపితే అది నిలువు రేఖ. ఈ రేఖ యోగ సాధకులలో ఊర్ధ్వగతిని పయనించు ప్రజ్ఞను సూచించును. ఇప్పుడు మనం 31415లో ఆ 1 అనేది ఏదైతే ఉందో ప్రజ్ఞను సూచిస్తుంది అది. మనం ఎరిగిన భాషలో దీనిని వడంబము ప్లమ్ అని పిలిచెదము. అడ్డురేఖ ఇతరులతో మనకు గల సమానత్వమును గురించిన జ్ఞానమును ప్రతిబింబించును. సరే మనకి నిలువు రేఖ గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నిలువు రేఖ ఊర్ధ్వగతిని గూర్చిన జ్ఞానమును గాని నిర్ముఖమాటమును గాని ప్రతిబింబించుతూ ఇతరుల ఎడ మనకున్న బాధ్యతను తెలియజేయదు. ఆ తర్వాత
తర్వాత ఈ సంఖ్యలకు సంబంధించి మనం 3 గ్రూపులుగా చెప్పుకున్నాం. ఏంటా గ్రూపులు? ఒకటి 5 7, అలాగే 2 4 8 ఇది రెండవ త్రిపుటికి సంబంధించినవి. 3 6 9 ఇవి మూడవ త్రిపుటికి చెందిన అంకెలు. దీంతో ఒక తమాషా, మనం దీంట్లో ఉన్న తమాషా ఒకటి చెప్పుకొని ఇక ఈ సంఖ్యల గురించి మనం ముగించుకుందాం. ఎంత తమాషా అంటే, మనం ఎక్కాలు ఉన్నాయి కదా మనకి. ఒకటో ఎక్కం, సరే అది ఒకటి అన్నీ వచ్చేస్తాయి, 9 సంఖ్యల వరకు వస్తాయి. రెండో ఎక్కం ఎందుకంటే రెండోది 2 4 8 రెండవ త్రిపుటికి సంబంధించినది. రెండో సమూహానికి చెందిన సంఖ్యలు ఏంటి? విశ్వవ్యాపక శీలత్వాన్ని, మొత్తాన్ని పరివ్యాప్తం అవడాన్ని సూచిస్తోంది అది. ఇప్పుడు రెండో ఎక్కం చూస్తే మనం రెండో కట్ల 2 ఇది వచ్చింది, రెండో త్రిపుటికి సంబంధించి. అలాగే 2 2 4 రెండవ త్రిపుటికి సంబంధించింది. 2 3 6 అనే మూడో త్రిపుటికి సంబంధించింది అది. 3 6 9 అనే ఏవైతే ఉన్నాయో అవి మూడో దానికి సంబంధించింది. అలాగే 2 4 8 మళ్ళా రెండో త్రిపుటికి సంబంధించింది, తనకి సంబంధించింది. రెండో ఏకంలో ఏంటి జరుగుతుందంటే, తనకి సంబంధించిన అంకెలతో పాటు మూడో దానికి సంబంధించినవి కూడా దీంట్లో వస్తూ ఉన్నాయి. 2 3 6 అంటే మూడో త్రిపుటికి సంబంధించింది. 2 4 8 తనకి సంబంధించిన త్రిపుటిలోదే 8 అనేది. 2 5 10 అది మొదటి త్రిపుటికి సంబంధించింది, 1 అనే అంకె. అంటే 2 మొదటి త్రిపుటికి మూడవ త్రిపుటికి రెండిటికి సంబంధంగా ఉంది ఇది, ఈ రెండవ త్రిపుటిలో వస్తున్నటువంటి అంకెలు. 2 6 12 అంటే 3 అనేది 3 6 9కి సంబంధించిన దాంట్లోకి వచ్చింది. 2 7 14 5కి సంబంధించింది, అంటే మొదటి త్రిపుటికి సంబంధించింది. అంటే తన ఒక్కదానికే కాకుండా 2 4 8 కలిపి కదా మనం ఒక విభాగం చేసుకున్నాము. ఈ రెండో ఎక్కాన్ని మనం చూస్తూ ఉంటే, ఎక్కం చదువుకుంటూ వెళ్తుంటే, పైదానికి సరిపోయే అంకెలు వస్తున్నాయి, కింద దానికి సరిపోయే అంకెలు వస్తున్నాయి, తనకి సంబంధించిన అంకెలు వస్తున్నాయి. అంటే మూడింటిని కలుసుకుని ఉంది ఆ 2 అన్నది. అందుకని విశ్వవ్యాపకత్వము, సమస్తమందు వ్యాపించి ఉన్నది, అన్నిట్లోనూ ఉన్నది అది అన్నదానికి సంకేతంగా. 2 6 12 3 వచ్చింది, 2 7 14 5 వచ్చింది, 2 8 16 అంటే 7. 1 5 7 ఒక త్రిపుటి కదా, దానికి సంబంధించింది. 2 8 16 6 1 7 2 9 18 8 1 9 సరే 2 10 20 2 తనకి సంబంధించింది. ఇట్లా ఈ 10 వరకు మనం ఎక్కాలు చూస్తే, రెండో ఎక్కాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 3 భాగాలు ఏదైతే చేసుకున్నామో 3 భాగాలకి సంబంధించిన అంకెలు వచ్చినాయి. మూడిట్లోనూ ఇది వ్యాప్తమై ఉంది అన్నదానికి సంకేతంగా. సరే, మూడో ఎక్కం చూద్దాం. అంటే 3 6 9 ఒక త్రిపుటిగా ఉన్నాయి కదా, మూడో ఎక్కం చూద్దాం, దాని తమాషా ఏంటో. 2 అయితే అన్నిట్లోనూ ఉండిపోయింది. 3 వచ్చేటప్పుడు కల్లా 3 1 3 ఆ మూడో త్రిపుటే, 3 2 6 మూడో త్రిపుటే తనకి సంబంధించిందే, 3 3 9 తనకి సంబంధించిందే, 3 4 12 మళ్ళీ 3
అంటే 3, 6, 9 వరుసలో వచ్చేస్తున్నాయి ఇక్కడ. ఎంత తమాషాగా ఉందో చూడండి. మూడో ఎక్కం ఈ 3, 6, 9 అని మూడో త్రిప్టుకు చెందిన అంకెలని మనం ఏవైతే చెప్పుకున్నామో 3 ఒకట్లు 3, 3 2 6, 3 3 9, 3, 6, 9 వచ్చేసినాయి. 3 4 12, మళ్ళీ 3, 3 5 15, మళ్ళీ 6, 3 6 18, 9, మళ్ళీ 3 6 9, 3 6 9, దాని తర్వాత మళ్ళీ 3 6 9 వచ్చినాయి. ఎక్కం అలాగే వెళ్ళిపోతా ఉంది. ఎక్కం ఎక్కడ ఆగట్లేదు. చూడండి మరి ఇంత తమాషాగా ఈ అంకెలన్నీ ఏర్పాటు చేశారు. సృష్టికి సంబంధించిన విషయం ఇది. అంటే మూడో త్రిప్టికి సంబంధించిన అనమాట. ఆత్మ భ్రమణమును సూచించుచున్నవి. తన చుట్టూ తాను అన్నట్టుగా ఇవి మనస్సునకు సంచలనము కలిగించి ఒక వర్తులాకారముగా గాని, ఒక గోళమును గాని, శంఖావృత రేఖలను గాని, ఒక కోణంలోని వంపులను గాని దర్శించుటకు కావలసిన శక్తిని సాధకునకు అనుగ్రహించుతున్నది. అందుకే అన్ని 3, 6, 9లోనే దాంట్లోనే ఉంది. ఇంకా పై 2 విభాగాల్లోకి ఎక్కడా అడుగు పెట్టలేదు. మూడో ఎక్కం మొత్తం కూడా పై దాంట్లోకి అడుగు పెట్టలేదు. 3 6 18, 9, 3 7 21, 3, మళ్ళీ 3 6 9 అలాగ వచ్చేస్తున్నాయి. 3 3 9, 9 వరకు అలాగ వచ్చేసింది. చూసారా అంత చక్కగా వచ్చిందో. 10 తర్వాత కూడా అంతే, అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కాస్త దాంట్లోనే ఎంత గొప్పతనంగా ఉందో చూడండి. సంకేతాత్మకంగా. సరే, 4వ ఎక్కానికి వెళ్దాం. 4వ ఎక్కము రెండో దానికి సంబంధించింది. అంటే రెండో త్రిపుటికి సంబంధించింది. అంటే విశ్వవ్యాపకత్వానికి సంబంధించింది. అది ఎట్లాగా ఉంది? 4 1 4 తనే, 4 2 8 దానికి సంబంధించింది. 4 3 12, 3 అంటే దిగువ దానికి సంబంధించింది. 4 4 16, 7 ఆ పై దానికి సంబంధించింది. చూడండి మరి. అంటే 2 4 8 ఈ 3 యొక్క ఎక్కాలు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మూడిటికి సంబంధించిన విషయంగా ఉంటుంది. 3 విభాగాలకి సంబంధించి అంటే విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తున్న ఈ అంకెలు. ఇక 3 6 9 అంటే 6వ ఎక్కం అది అంతే. 6 1 6 అంటే 6తో మొదలైంది. 6 తర్వాత 6 2 12 అంటే 3 వచ్చింది. 6 3 18, 9 వచ్చింది. 6 3 9 ఆ విధంగా మొత్తం సాగుతుంది. 6 3 9, 6 3 9. ఇంకా ఆ పై రెండిట్లోకి ఎక్కడా ప్రవేశించదు అది. ఇది ఆత్మ భ్రమణాన్ని సూచిస్తుంది. అంటే ఈ అంకెల మీద పెట్టినప్పుడు మనం ఆత్మ భ్రమణము మనస్సునకు సంచలనము కలిగించి ఒక వర్తులాకారముగా గాని, ఒక గోళమును గాని, శంఖావృత రేఖలను గాని, ఒక కోణంలోని వంపులను గాని దర్శించుటకు కావలసిన శక్తిని సాధకునకు అనుగ్రహించుతున్నది. అంటే 3వ సమూహమునకు చెందిన ఈ సంఖ్యలపై ధ్యానం కుదిరినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వమును సాధించు శక్తి సాధకునకు అనుగ్రహించబడుతుంది. పైన నుడివిన దివ్య శక్తులన్నీ అంటే 3 రకాలు ఉన్నాయి కదా, సమ్మేళన రూపంలో మానవుని యందు పొందుపరచబడి ఉన్నది. తర్వాత 9వ ఇప్పుడు వీటన్నిటికీ కన్నా మించింది 9వది. అంటే 1 5 7 అంటే 5వ ఎకం చూసుకుంటే 5 1 5, 5 2 10 1, 5 3 15 అంటే 6 మళ్ళీ దిగువకు వచ్చింది. అది కూడా మళ్ళీ ఈ మూడో దాంతో సంబంధంగా ఉంటుంది. ఒకటి మొదటి త్రిపుటికి సంబంధించింది, మూడో త్రిపుటికి సంబంధించిందిగా కూడా ఉంటుంది. 5 4 20 అంటే మిగతా రెండిటికి కూడా సంబంధించిందిగా ఉంది. అది కూడా ఒక్క 3 6 9 మాత్రమే మూడో త్రిపుటికి సంబంధించింది మాత్రమే వాటి వరకే పరిమితమైంది. ఆ మిగతా పై 2 ఉన్నవి అన్నిటికీ మూడిటికి సంబంధంగా ఉన్నాయి. 9వ ఎక్కం
ఇంకా అన్నిటికన్నా విశేషమైనది 9 తప్ప ఇంకో సంఖ్యే రాదు ఇక. 9 ఒకట్లు 9, 9 2 18, అంటే 1 8 9 అయిపోయింది. 9 3 27, 9 మళ్ళీ 9 4 36, 9, 9 5 45, 9, 9 6 54, 9, 9 7 63, 9, అంటే 2 సంఖ్యలను ఏక సంఖ్యగా చేసుకోవడం మనం. 6 3 కలిపితే 9 అయిపోయింది. 9 8 72, 7 2 కలిపితే 9, 9 9 81, 8 1 కలిపితే 9. అంటే 9వ ఎక్క మొత్తం కూడా 9 తప్పితే ఇంకొక అంకే లేదు. అంటే 9 సంఖ్య యొక్క విశేషం అది. తనే సమస్తము తానుగా ఉండటము అన్నదానికి ఆ 9 మనకి సంకేతంగా ఉంది. అందుకని సంఖ్యల్ని ధ్యానం చేయండి అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. ఈ సంఖ్యల ద్వారానే ఈ సృష్టి అంతా ఇలాగా బహిర్గతం అవటం జరిగింది. కాబట్టి మనం ఇక ఇంతటితో ఈ సంఖ్యలకి సంబంధించిన విశేషాన్ని ప్రస్తుతానికి ఆపి మరలా మనం ఆ 4వ స్టాంజాకు వచ్చినప్పుడు, ఈ 3వ శ్లోకానికి వచ్చినప్పుడు మరి కొంత వివరించుకుందాం. అప్పుడు ఏదైనా దీనికన్నా ఇంకా ఏదైనా మిగతా విషయాలు ఇంకా ఏమైనా అందితే వాటిని మనం అప్పుడు వివరించుకుందాం. ఇక ఇప్పుడు మళ్ళీ మనం వెనక్కి వెళదాం. మనం ఎక్కడైతే ఆగామో అక్కడికి వెళదాం. మళ్ళీ అది రేపటి నుంచి ప్రారంభించుకుందాం. అది 187వ పాఠం. ఫస్ట్ స్టాంజా 9వ శ్లోకంలోనికి సంబంధించిన మొదటి భాగాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. మళ్ళీ అక్కడికి వెళదాం. మళ్ళీ ఇక మనం మామూలుగా యథావిధిగా మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చేద్దాం. అంటే ప్రళయ స్థితిలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎలాగ ఉందో అయితే అది చెప్పుకునేటప్పుడు కొంత ఇది కూడా మనం కలుపుకొని చెప్పుకోవచ్చు. ఈ 4వ స్టాంజాలో మనకు అందింపబడిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అక్కడ కలుపుకొని, దాంట్లో ఏదైనా మనకు అర్థం కాని విషయం ఉంటే దీన్ని దానికి జత చేసి చెప్పుకుంటూ మనం చక్కగా దాన్ని అవగాహన చేసుకుంటూ అనుభూతి చెందుతూ మనం మరలా ముందుకు వెళ్దాం. న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓం సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.